రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలోని ఇరాన్లోని భూకంపం వచ్చినట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా అసలు ఈ భూకంపం వచ్చినా సరే ఎక్కడ కూడా దాడులు తగ్గని పరిస్థితి మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. యుద్ధ సమయంలో ఇరాన్లోని ఇప్పుడు భూకంపాలు సంచలనంగా మారింది. ఇటు ఇరాన్ అణు పరీక్షలు చేసినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు భూకంపం తీవ్రత 4.3గా నమోదైంది. గెరాస్ ఏరియాలో భూకంపనలు ఇప్పటికే గుర్తించారు. అయితే భూగర్భంలో అణు పరీక్షలు చేసినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అణు పరీక్షల వల్లే భూకంపనలు వచ్చినట్లు కూడా అనుమానం. ఇటు యుద్ధం జరుగుతున్న ఏ మాత్రం కూడా వెనక్కి తగ్గని ఇరాన్ అణు కేంద్రాలపై యుఎస్ ఇజ్రాయెల్ దాడులు అయినా అణు పరీక్షలు చేస్తున్న ఇరాన్. సో ఎక్కడికక్కడ ఈ ఇరాన్ వాళ్ళు అసలు ఎటువంటి భూకంపం వచ్చినా కూడా ఇటు 4.3గా కూడా నమోదైంది. అయినా సరే ఎక్కడ కూడా యుద్ధ వాతావరణం ఎక్కడా కూడా చల్లారని పరిస్థితి మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఏ విధంగా ఉంది ప్రజెంట్ వాతావరణం ఏ విధంగా ఉంది అన్నది. అయితే అణు పరీక్షలు చేశారు అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ఇది నిజంగా జరిగిందా లేదా అన్న దానిపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ప్రజెంట్ రెక్టార్ స్కేల్లోని 4.3గా కూడా నమోదైంది ఇటు భూకంపం. అయినా సరే ఎక్కడికక్కడ ఎలాంటిది వచ్చినా కూడా యుద్ధ వాతావరణం ఎక్కడ తగ్గని పరిస్థితి మనం ఇక్కడ క్లియర్గా చూస్తూ ఉన్నాము. అయితే మొత్తం కూడా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఇప్పటికే ప్రజలందరూ కూడా అప్రమత్తం అవ్వాలి. జాబ్స్ కోసం అక్కడికి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు అండ్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ యుద్ధం జరుగుతున్న టైంలోని చాలామంది సేఫ్గా ఉన్నామని చెప్తున్నప్పటికీ మరికొంతమంది సిచ్యువేషన్స్ బాగాలేదు అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి అయితే నిజానికి అణు పరీక్షలు చేశారా లేకపోతే ఏంటి అన్న పూర్తి వివరాలు తెలియజేయడానికి మా ప్రతినిధి రామ్దాస్ ఫోన్లో ఉన్నారు. రైట్ రామ్దాస్, ప్రెసెంట్ ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము ఏ విధంగా ఉంది పరిస్థితి అన్నది. అయితే అణు పరీక్షలు చేశారు అని చెప్పి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని మీద పూర్తి అప్డేట్స్ ఏంటి రామ్దాస్? రైట్ రామ్దాస్, ప్రెసెంట్ సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఇరాన్లోనే అణు పరీక్షలు జరిగినట్టు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో దీని మీద పూర్తి అప్డేట్స్ ఏంటి రామ్దాస్? దక్షిణ ఇరాన్లోని పార్స్ ప్రావిన్స్ లో ఖోంజ్ సమీపంలో మంగళవారం 4.3 మ్యాగ్నిట్యూడ్ తో ఈ ఎర్త్ క్వేక్ వచ్చిందని చెప్తున్నారు. యుఎస్ జియోలాజికల్ సర్వే ఈ అంశాలను వెల్లడిస్తుంది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. అలాగే స్థానిక కాలమానం ప్రకారం అది 10:24 మార్నింగ్ టైంలో అది సంభవించింది. గెరాష్ కు ఉత్తర ప్రాంతంలో వాయువ్యంగా దాదాపు 55 కిలోమీటర్ల దూరంలో, ఎక్కువగా ఇది గ్రామీణ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తుంది. 4.3 మ్యాగ్నిట్యూడ్ తో వచ్చే భూకంపాన్ని వాస్తవానికి ఇది తేలికపాటి నుంచి ఒక మధ్యస్థ భూకంపంగా కూడా వర్గీకరిస్తారు. భూకంప కేంద్రానికి దగ్గరగా ఉన్నటువంటి నివాసితులు ప్రకంపనలకు కొంత లోనై ఉండొచ్చు, కానీ అలాంటి భూకంపాలు సాధారణంగా పెద్ద నష్టాన్ని కలిగించవు. కానీ ప్రస్తుతానికి ప్రాణ నష్టం కానీ లేదా అతిపెద్ద నష్టం కానీ జరిగినట్టుగా ఎలాంటి నివేదికలు లేవు. అలాగే సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయలేదు. అలాగే సునామీ ప్రమాదాలు కూడా తక్కువే. బట్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో భూకంపం ఎందుకు వచ్చింది అనేది మనం టెక్నికల్ అంశాలను కాస్త పక్కన పెడితే వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితులను బేరీజ్ వేసుకుంటే కనుక అణు పరీక్షలు జరుపుతోంది ఇరాన్ అనేది ప్రధానంగా మొదటి నుంచి ఇజ్రాయెల్ అమెరికా ఆరోపిస్తోంది. సో ఆ అణు పరీక్షల వల్లే ఈ భూ ప్రకంపనలు సంభవిస్తున్నాయనేది ఒక వాదనగా వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇస్ఫహాన్, నతాంజ్, ఫోటో లాంటి కేంద్రాల్లో, భూగర్భ కేంద్రాల్లో ఈ అణ్వాయుధాలకు సంబంధించినటువంటి యురేనియం శుద్ధి కొనసాగుతుంది. ఆ యురేనియం శుద్ధికి సంబంధించి మొదటి నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ దేశాలు కానీ, ఇజ్రాయెల్ కానీ, అలాగే అమెరికా కానీ ఆ అణ్వాయుధాల సంబంధించినటువంటి శుద్ధిని ఆపాలి, యురేనియం శుద్ధిని ఆపాలి, లేదా దాంతోపాటు ఈ మిసైల్స్ సంబంధించినటువంటి ప్రొడక్షన్ ఆపాలి. ఇలాంటివి కొన్ని అంశాలతోనే మొన్న జెనీవాలో చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. అసలు ప్రధానంగా ఇప్పుడు యుద్ధానికి కారణం అంతా కూడా న్యూక్లియర్ వార్ హెడ్ సెంట్రిక్ గానే ఈ వార్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు భూకంపం రావడం అనేది సాధారణంగా ఒక చర్చనీయాంశంగా మారే పరిస్థితి. వాస్తవానికి అది యాదృచ్ఛికంగా భూకంపం వచ్చినా, లేదా సహజంగా ప్రకంపనలు వచ్చినా, లేదా అక్కడ టెక్టానిక్ ప్లేట్ల కదలిక వల్ల వచ్చినా కూడా జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో దీనికి చర్చించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే భూ ప్రకంపనలు అనేది సాధారణంగా మైనింగ్ తోనో లేదా ఆటమిక్ యాక్టివిటీ అంటే ఆటమిక్ ఎనర్జీ సంబంధించిన టెస్టులు కనుక చేస్తే ఖచ్చితంగా అదొక
చాలా శక్తివంతమైనటువంటి ప్రకంపనలు ఉంటాయి భూగర్భంలో చేస్తే కనుక దాని ప్రభావం ఉంటుంది. ఇదివరకు జరిగినటువంటి భూకంపాలు గతంలో 2025 లో కూడా వచ్చాయి. ఇరాన్ లో చాలా భూకంపాలు వచ్చాయి. ఇరాన్ తో పాటు అజర్బైజాన్ లో వచ్చాయి, అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చాయి. సో ఇదంతా కూడా దానికి సంబంధించినటువంటి గల్ఫ్ ఆఫ్ పర్షియా ప్రాంతంలో ఉంటే ఒక టెక్టోనిక్ ప్లేట్ల కదలిక, దానికి సంబంధించినటువంటి ఆ సర్దుబాట్ల కారణంగా వచ్చాయని భావించారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ ప్రధాన టెక్టోనిక్ సరిహద్దుల వెంబడి ముఖ్యంగా ఈ ఆల్పైన్ అలాగే హిమాలయన్ భూకంప బెల్ట్ కూడా ఉంది. సో తరచుగా భూకంపాలు వస్తుంటాయి. అలాగే ఈ దేశంలో ప్రతి ఏడాది 2000 కంటే ఎక్కువ భూకంపాలు సంభవిస్తాయి. వాటిలో కూడా చాలా వరకు అంటే ఎక్కువ తీవ్రతతో ఉండవు, అది మధ్యస్థ భూకంపాలుగానే పరిగణిస్తారు. కానీ ఇప్పుడున్న ప్రధాన అంశం ఏంటంటే ఈ యురేనియం సంబంధించినటువంటి టెస్టులు చేశారా, అణ్వస్త్రాలకు సంబంధించినటువంటి టెస్టులు ఏమైనా చేశారా, చేస్తే కనుక ఈ ప్రకంపనలు వచ్చాయన్నది చాలా ప్రధానంగా భావిస్తారు. ఎందుకంటే మనకు కూడా గోదావరి బెల్ట్ లో మైనింగ్ జరుగుతుంది కాబట్టి ఆ మైనింగ్ వల్లే భూకంపాలు వస్తున్నాయని కొంత అపోహ ఉంది. కానీ అక్కడ మనకున్నటువంటి ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ల కదలిక వల్ల మనకి ఇక్కడ సర్దుబాటు జరుగుతుందని మనం కూడా భావిస్తాం. కానీ ఇప్పుడు ఇరాన్ లో ఉన్నటువంటి ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో మరి అలాంటి పరిస్థితులు అలాంటి సందర్భం ఏమైనా చోటు చేసుకుందని కూడా చాలా మంది భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద 4.3 మ్యాగ్నిట్యూడ్, ఇది అంత చిన్న భూకంపం ఏం కాదు, అలాగని పెద్ద భూకంపం ఏం కాదు, ఇది మధ్యస్థ భూకంపంగా చెప్తున్నారు. అలాగే మరొకసారి 5.3గా కూడా మొన్న అంటే గత ఏడాది నమోదైన పరిస్థితి. అప్పుడు అజర్బైజాన్, ఖతర్, యునైటెడ్ ఎమిరేట్స్ లో కూడా ఆ భూకంపం వచ్చింది. సో దాంతో కూడా అప్పుడు కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అప్పుడు ప్రధానంగా సౌత్ ఇరాన్ లో వచ్చింది. మోహార్ కావచ్చు, బిద్దన్ కావచ్చు, అఖండ్ ఈ ప్రాంతాల్లో స్వల్పంగా భవనాలు దెబ్బతిన్నాయి. అలాగే స్థానికంగా ఉన్నటువంటి జియోలాజికల్ అథారిటీ అప్పుడు ఉన్నటువంటి ఆ నష్టాన్ని కూడా కొంత బయటికి చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఆ భూకంపానికి సంబంధించి ఇక్కడ ప్రధానంగా ఇరానియన్ పీఠభూములు అంటారు. ఆ పీఠభూములో ఈ టెక్టానిక్ కార్యకలాపాలు నిత్యం జరుగుతుంటాయి. సో పొరుగున ఉన్నటువంటి అరేబియా ద్వీపకల్పానికి బఫర్ గా పనిచేస్తుంది. కాబట్టి ఇరానియన్ భూకంప శాస్త్ర కేంద్రం స్థానిక లోకల్ గవర్నమెంట్ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం అయితే ఇప్పుడు ఇది అంటే ప్రధానంగా ఈ ప్రాంతాల్లో మరి ఇప్పుడు అట్లాగే ఇప్పుడు దుబాయ్ నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియాలజీ కూడా చెప్తున్న దాని ప్రకారం గతంలో కూడా ఈ భూకంపాలు అనేవి టెక్టోనిక్ ప్లేట్ల కదలిక వల్ల వచ్చిందని చెప్తారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో 10 కిలోమీటర్స్ డెప్త్ లో వచ్చినటువంటి ఈ భూకంపం ఏదైతే ఉందో సాధారణంగా ఇది ఒకవేళ అణుపరీక్షలు ఏమైనా జరిపారనే ఒక అనుమానాలు అయితే ఖచ్చితంగా ఇప్పుడున్న నేపథ్యం అయితే కనబడుతుంది. అంటే ఎందుకు ఇంతలా అనుమానించాల్సి వస్తుందంటే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడున్నటువంటి ఉద్రిక్తల నేపథ్యంలో మరి ఇరాన్ ఏమైనా అట్లాంటి ప్రయోగాలు చేసిందా, అలాంటి ప్రయోగాలు కనుక చేస్తే ఈ అమెరికా ఇజ్రాయెల్ వివాదం మధ్య ఇప్పుడు ఈ భూకంపాలు రావడం అనేది దీనికి ఒక రకమైనటువంటి వాదనలు చేకూరుస్తుంది. అంటే ప్రధానంగా ఇరాన్ లోని గరాష్ ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 4.3గా నమోదైన సందర్భంలో ఇప్పుడు యుఎస్జిఎస్ చెప్తున్న దాని ప్రకారం ఈ 10 కిలోమీటర్స్ దిగువన భూకంపం కేంద్రం ఉన్నట్టుగా చెప్తున్నారు. సో గిరాష్ అనేది ఇరాన్ లోని ఫార్స్ ప్రావిన్స్ లో ఒక నగరంగా చెప్తారు. ఇది గిరాష్ కౌంటీకి కేంద్రంగా ఉంటుంది. రకంగా దక్షిణ ఇరాన్ లోని లారెస్తాన్ ప్రాంతంలో ఇది ఒక భాగంగా చెప్తారు. నేను ఇందాక చెప్పినట్టుగా అరేబియన్ ప్లేట్స్ అలాగే యురేషియన్ టెక్టానిక్ ప్లేట్స్ ఢీకొన ద్వారా ఏర్పడిన ఇట్స్ జాగ్రోస్ ఫోల్డ్ థ్రస్ట్ బెల్ట్ అంటారు. సో దాని వెంట ఉన్నందున ఇరాన్ ప్రపంచంలో అత్యంత భూకంపం చురుగ్గా ఉండే దేశాల్లో ఒకటి కూడా చెప్తారు. సో ఈ గరాష్ బెల్ట్ భాగం ఈ ప్రాంతంలో 4 to 5 తీవ్రత భూకంపాలు సంభవిస్తాయి. సో ఆ రకంగా మనకు మార్చ్ 3, 2026 అంటే ఇవాళ 4.3 రెక్టర్ స్కేల్ పై మ్యాగ్నిట్యూడ్ తో రికార్డ్ అయిన పరిస్థితి. అలాగే యుద్ధం మధ్య సంభవించిన ఈ భూకంపాన్ని నిపుణులు అయితే అనుమానంగానే చూస్తున్నారు. ఎందుకంటే ఇరాన్ తన న్యూక్లియర్ సంబంధించినటువంటి అణుశక్తిని ప్రదర్శించడానికి అణుపరీక్షలు నిర్వహించడం కూడా ఇదొక కారణంగా చెప్తున్నారు. అంటే ప్రధానంగా మొదటి నుంచి కూడా అమెరికా కూడా అదే భావిస్తోంది. ఎక్కడైతే ఆ న్యూక్లియర్ సెంట్రిఫ్యూజులు ఉన్నాయి అవన్నీ కూడా ప్రస్తుతం ఇస్ఫహాన్ లో ఉన్నాయి, నతాంజ్లో ఉన్నాయి. వాటన్నిటి కూడా ఆ శుద్ధి చేసిన అంటే ఎన్రిచ్మెంట్ అయినటువంటి యురేనియం ఏదైతే ఉందో దాన్ని దాచిపెడుతున్నారు సేఫ్ గా. అమెరికా ఇజ్రాయెల్ ఏదైతే బయట పెట్టమని చెప్తుందో అలాగే ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA చెప్తున్నటువంటి హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో బేఖాతరు చేస్తున్నారు. మొదటి నుంచి కూడా ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ అడుగుతోంది, మేము ఇరాన్ లో తనిఖీలు చేస్తాం, అసలు మీరు ఎక్కడ దాచిపెట్టారు, ఇంత విమర్శలు వస్తున్నాయి, మీ మీద యుద్ధాలు కూడా జరిగేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పినప్పుడు కూడా ఇరాన్ పెడచెవిన పెట్టింది. దాంతో ఏకంగా ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా స్ట్రైక్ చేసింది. మనకు తెలిసిందే అయతుల్లా అలీ ఖమేనీ కూడా స్ట్రైక్ లో ఎలిమినేట్ అయిన పరిస్థితి. అంటే ఈ మొత్తం వ్యవహారానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఆటమిక్ ఎనర్జీకి సంబంధించినటువంటి అంశాలే ప్రధానంగా ఇక్కడ సెంట్రిక్ గా మనకు ఇప్పుడున్నటువంటి ఈ యుద్ధ వాతావరణంలో మరి ఈ భూకంపానికి దానికి ఏమన్నా లింక్ ఉందా అనేది రిలవెంట్ గా ప్రస్తుతం జరుగుతున్నటువంటి డిస్కషన్స్. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడున్నటువంటి
ఉన్నటువంటి ప్రాంతాల్లో నిన్న ఈ ఇస్ఫహాన్ ప్రాంతంలో లేదా నతాంజ్ ప్రాంతంలో ప్రధానంగా ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా జాయింట్ స్ట్రైక్స్ చేసిందంటూ ఏదైతే వియన్నాలో జరుగుతున్నటువంటి ఐఏఈ అంటే యురేనియం ఈ ఆటమిక్ వాచ్ డాగ్ ఏదైతే ఉందో, సో ఆ వాచ్ డాగ్ సమావేశంలో ఇరాన్ సంబంధించినటువంటి రాయబారి అక్కడ ఒక అభ్యంతరాన్ని లేవనెత్తాడు. ఆ అభ్యంతరంకి ఐఏఈ కూడా తోసిపుచ్చింది, అట్లాంటి దాడులు ఏం జరగలేదని చెప్తుంది. అంటే ప్రధానంగా వాళ్ళ భయం అంతా ఏంటంటే ఇక్కడ ఒకవేళ అది కనుక యురేనియం కనుక లీక్ అయితే కనుక ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. యురేనియం అనేది చాలా భీకరంగా దాని వ్యాప్తి చెందుతుంది. అది కనుక వ్యాప్తి చెందితే ఖచ్చితంగా అక్కడ భౌగోళికంగా మార్పులు వస్తాయి. ప్రజలు కూడా గంటల్లోనే లేదా గంటల వ్యవధిలోనే మృత్యువాత పడే అవకాశం ఉంది. లేదా ఆ యురేనియం పీల్చడం ద్వారా దాని ఎఫెక్ట్ అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళ శరీరంలో మార్పులు వస్తాయి. తీవ్రమైనటువంటి శ్వాసకోశ ఇబ్బందులు కావచ్చు, లేదా ఇతరత్ర మార్పులు వచ్చి యురేనియం ఎఫెక్ట్ ద్వారా వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడతారనేది ఒక ప్రధాన భయం. సో దాంతో ఆ ప్రాంతానికి ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఎవాక్యుయేట్ చేస్తున్నారు, ఖాళీ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక్కడ ఐఏఈ హెచ్చరికలు కూడా అదే, చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయడం ఒకటే మార్గంగా చెప్తున్నారు. సో ఇదంతా ఈ మొత్తం హెచ్చరికల నేపథ్యం ఇక్కడ ఏదైతే ఆటమిక్ ఎనర్జీ వాచ్ డాగ్ ఏదైతే ఉందో, సో జెనీవాలో జరిగిన చర్చల్లో కూడా ఎలాంటి సారాంశాన్ని వీళ్ళు బయటపెట్టలేదు. వియన్నాలో కూడా ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదు. దీంతో ఇక అమెరికా కూడా అలాగే ఇజ్రాయెల్ కూడా వరుస స్ట్రైక్స్ చేస్తుంది. ఇలా ప్రధాన టార్గెట్ ఒక్కటే, ఇక్కడ ఉన్నటువంటి యురేనియం ఎన్రిచ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా డిస్ట్రాయ్ చేయాలి, దాన్ని అంతా కూడా నామరూపాల్లో కూడా చేయాలి. కనీసం 1 గ్రామ్ యురేనియం కూడా లేకుండా చేయాలి ఇరాన్ దగ్గర అనేది వీళ్ళ ప్రధాన లక్ష్యం. సో దాంట్లో భాగానే మొదటి లక్ష్యం నాయకత్వాన్ని తుడిచిపెట్టడం. నాయకత్వాన్ని తుడిచిపెట్టే లక్ష్యంలో భాగంగానే ఖొమైనీ కాంపౌండ్ పై అటాక్ చేసి ఏకంగా అధ్యక్షుని లేపేశారు, కమాండర్లను లేపేశారు. తర్వాత నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మిలిటరీ స్థావరాలను కూడా దాదాపుగా డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళ ఎయిర్ బేసెస్ అన్ని కూడా, అలాగే నావల్ బేసెస్ అన్ని కూడా డిస్ట్రాయ్ చేశారు. ఐఆర్జీసీ కమాండ్ ఆఫీసులు, బ్రిగేడ్ ఆఫీసులు కూడా డిస్ట్రాయ్ చేశారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక యురేనియం శుద్ధి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, ఏ మూలను దాచిపెట్టినా, ఏ అణువులు దాచిపెట్టినా ఇప్పటికే అమెరికా అత్యంత ఆధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగిస్తుంది. గూగుల్ నావిగేషన్ సిస్టమ్ ఉపయోగిస్తుంది, రాడార్లను ఉపయోగిస్తుంది. ఖొమైనీని అంతమొందించేందుకు ఎంత ఆధునికమైన టెక్నాలజీ ఉపయోగించారో ఇప్పుడు యురేనియం శుద్ధిని కనిపెట్టడానికి కూడా అంతే ఆధునికమైన టెక్నాలజీ ఉపయోగిస్తుంది. ఇక్కడ మనం ప్రధానంగా దీనికి రిలవెంట్ గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, గెరాజ్ ప్రాంతం అనేది మారుమూల గ్రామీణ ప్రాంతం, ఇప్పుడు భూకంపం వచ్చిన ప్రాంతం. సో ఆ ప్రాంతంలో మరి ఎందుకు ఆ మారుమూల ప్రాంతంలో వచ్చాయి, ఎందుకంటే కనుక ఆ నిర్మానుష్య మారుమూల ప్రాంతంలో ఏమైనా అణు పరీక్షలు నిర్వహించారా? ఆ భూ అంతర్భాగంలో కనుక అణు పరీక్షలు నిర్వహిస్తే దాని శక్తి చాలా తీవ్రంగా ఉంటుంది. ఒక దాదాపు ఇంత మనం చెప్పుకున్నట్టుగా 4.3 మ్యాగ్నిట్యూడ్ ఏదైతే ఉందో, 4.25 మ్యాగ్నిట్యూడ్ బిలో ఏదైతే ఉంటుందో అంత శక్తి కలిగినటువంటి అణు సామర్థ్య పరీక్షలు కనుక జరిగితే కనుకనే ఖచ్చితంగా అంత శక్తితో భూకంపం వచ్చిందనేది కూడా వీళ్ళంతా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఆ రకంగా నిర్మానుష్య ప్రదేశంలో లేదా ఇరాన్ మారుమూల ప్రాంతంలో ఈ పరీక్షలు ఏమైనా జరుపుతున్నారనేది కూడా ఒక సందేహంగా మిగులుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఈ అణ్వస్త్రాలకు సంబంధించినటువంటి కేంద్రాలను, సెంట్రిఫ్యూజ్లను నిర్వీర్యం చేయడమే ప్రధాన లక్ష్యంగా అమెరికా అండ్ ఇజ్రాయెల్ అటాక్స్ అయితే కొనసాగిస్తుంది. ఈ భూకంపం ఒకవేళ యాదృచ్ఛికంగా జరిగినా, నిజంగా సిద్ధంగా టెక్టానిక్ ప్లేట్ల కదలిక వల్ల జరిగినప్పటికీ కూడా ఈ రకమైనటువంటి అనుమానాలు లేవనెత్తాల్సిన సందర్భం అయితే కనబడుతోంది. వాట్ ఎవర్, ప్రస్తుతానికి అయితే అమెరికా మాత్రం ఇజ్రాయెల్ మాత్రం చాలా కట్టుదిట్టంగా అటాక్స్ అయితే చేస్తుంది. మరి ఇరాన్ ఈ భూకంపానికి సంబంధించి ఇరాన్ జియోలాజికల్ సెంటర్ ఇంకేమైనా అనౌన్స్మెంట్ చేస్తుందా ఇరాన్ వైపు నుంచి, లేదా దుబాయ్ మెటీరియాలజీ సెంటర్ ఏమైనా అనౌన్స్ చేస్తుందా, లేదా ఇప్పటికైతే యుఎస్జిఎస్ యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సెంటర్ అయితే చేసినటువంటి అనౌన్స్మెంట్ ప్రకారం గెరాజ్ ప్రాంతంలో 10 కిలోమీటర్స్ డెప్త్ తో ఉన్నటువంటి భూకంపం ఏదైతే ఉందో అది చాలా తీవ్రమైన ప్రకంపనలు కలిగించింది. ఇది మధ్యస్థ భూకంపం అయినప్పటికీ కూడా దీని నష్టం ఎంత జరిగింది, క్యాజువాలిటీస్ ఏమైనా రిపోర్ట్ అయ్యాయా ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో వాట్ ఎవర్, ఏదేమైనా ఇప్పుడున్నటువంటి వాతావరణంలో ఓవైపు యుద్ధం, ఓవైపు భూకంపం, ఇవన్నీ కలిసి ఇరాన్ లో ప్రజలు ప్రాణాల అరచేతిలో పెట్టుకొని బిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి నిజంగా ఒక రకంగా ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారని చెప్పాలి అక్కడ ప్రజలంతా కూడా. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిజంగా ఎవరు దీనికి ఎలాంటి ప్రత్యామ్నాయాన్ని లేదా ఎలాంటి ఓదార్పును చెప్పలేని పరిస్థితి కనబడుతుంది. దీని అంతటి కారణం ఇరాన్ పాలకులే ప్రధాన కారణంగా, ఇరాన్ పాలకులు అనుసరించిన వైఖరి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఒకవేళ భూకంపాలు కనుక సాధారణంగా ప్రకృతి సిద్ధంగా వస్తే కనుక దీనికి మనం ఇలాంటి చర్చలు అనవసరం. ఇంకా ఇలాంటి చర్చలు కానీ లేదా ఇలాంటి రకమైనటువంటి వైరుధ్య భావజాలంతో కూడినటువంటి చర్చలు కూడా ఈ రకమైన మాటలు కూడా అనవసరంగా భావించాల్సి వస్తుంది. కానీ ఏదేమైనా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ లో భూకంపం రావడం, అణు పరీక్షలు జరిపిందా ఏమోనన్న అనుమానాలకైతే కొంత దీనికి సంబంధించినటువంటి ఒక
దానికి సంబంధించిన చర్చ అయితే కొంత కొనసాగుతుంది. దానికి లింక్ పెట్టు సాగే చర్చలో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటనేది ఒకవేళ ఇరాన్ చేసే ప్రకటన బట్టి మనకు ఆధారపడి ఉంటుంది. రైట్ రామ్దాస్. రైట్, ఇప్పటికే ఇరాన్లో భూకంపం సంభవించింది. ఇటు రెక్టార్ స్కేల్ పైన తీవ్రత 4.3గా కూడా నమోదైంది. అయితే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు తారాస్థాయిలో కొనసాగుతున్న వేళ ఈ విధంగా గెరాష్ అన్న ప్రాంతంలోని 4.3 తీవ్రతతో భూకంపం సంభవించడం అన్నది నిజంగా భయాందోళన చెందుతోంది. ముఖ్యంగా ఇరాన్లో ఉన్న ప్రజలందరూ నిజంగా వాళ్ళ యొక్క ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకునే బిక్కుబిక్కుమంటున్న పరిస్థితులు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. నిజంగా అణుపరీక్షలు చేశారా భూగర్భంలోని? ఒకవేళ చేసినట్లయితే దానికి సంబంధించి అందుకే ఈ భూకంపం అనేది ఏర్పడిందా అన్న దానిపైన కూడా ఇంకా క్లియరెన్స్ ఉంది. ఇప్పటికీ ఇరాన్ వాతావరణ శాఖ 4.3గా నమోదైనట్టు కూడా తెలుస్తుంది. మరి అయితే అణుపరీక్షల కారణంగా భూకంపం సంభవించిందా లేకపోతే నిజంగా న్యాచురల్గానే వచ్చిందా అన్న దానిపైన కూడా ఇంకా క్లియరెన్స్ ఉంది.